So hey guys, welcome back to my YouTube channel. This is AD on Superbike. ఈ రోజు చూసారు కదా, మనం చాలా ఇయర్స్ నుంచి మైక్ లేకుండానే బ్లాగ్ చేస్తున్నాం. నేను వైర్లెస్ మైక్స్ అయితే యూజ్ చేయలేదు. ఇప్పుడు దాకా నేను సోనీ మైక్ యూజ్ చేసా, బోయా మైక్ యూజ్ చేసా, మోనా మైక్ యూజ్ చేసా. ఇలా కొన్ని మైక్స్ అయితే నేను యూజ్ చేశాను, వైడ్ మైక్స్ అన్నమాట. బోయాలో మైక్ డిఎస్ఎల్ఆర్ కి షార్ట్ ఒకటి ఉంటుంది, అది యూజ్ చేశాను. ఇంకా M1 మైక్ కూడా యూజ్ చేశాను. సో అవన్నీ పని చేయలేదు. సో ఇవాళ నేను ఒక కొత్త ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేశా. అది వచ్చేసి హోలీ ల్యాండ్ లార్క్ M2 అన్నమాట. ఈ హోలీ ల్యాండ్ అనే కంపెనీ వచ్చేసి ఎప్పటి నుంచో మైక్స్ లో అయితే ఉన్నారనమాట. నాకు ఈ పార్సిల్ వచ్చేసి 2 days అయింది. ఓపెన్ చేయడానికి టైం కుదరలేదు. అండ్ లైక్ ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట ఫ్లిప్కార్ట్ లో. ఈ డబ్బా అయితే వాడే ఓపెన్ చేసిస్తాడు, జస్ట్ చూపిస్తాడు. బట్ లోపల అయితే నేను సీరియస్లీ ఓపెన్ చేయలేదు, బ్రాండ్ న్యూ. సో లెట్స్ గో. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తా లోపల ఏమేమి వచ్చినాయి. అండ్ మైక్ క్వాలిటీ, మెయిన్ మైక్ క్వాలిటీ నేను అలా మిమ్మల్ని ప్రకాశం బ్యారేజ్ దాకా తీసుకెళ్లి చూపించొస్తా క్వాలిటీ ఎట్లా ఉంది అని చెప్పేసి. సో బాక్స్ ఓపెన్ చేసినమ్మటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఇచ్చాడు. మనకైతే అవసరం లేదు, వాళ్ళు ఎక్కడన్నా అంటించుకోవచ్చు మీకు ఇష్టమైన ప్లేసెస్ లో. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, వీఆర్ హియర్ ఫర్ యూ, వీఆర్ హియర్ ఫర్ యూ అండ్ లెట్స్ గెట్ ఇన్ టచ్. నా ఇన్స్టాగ్రామ్ లో టచ్ లో ఉంది. ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ పక్కన పాడేస్తే బాక్స్ అయితే మనకి ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి దీని డబ్బా. ఇది వచ్చేసి మనం ఎగ్జాక్ట్ నేమ్స్ అయితే ఐడియా లేదు, బట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంగారు పడకండి, ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇది వచ్చేసి సి టైప్ పిన్ అన్నమాట. మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ కి పెట్టుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి యూనివర్సల్, అంటే లైక్ ఫోన్స్ కి యూజ్ చేసుకోవచ్చు, డిఎస్ఎల్ఆర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆప్షన్లు ఉన్నాయి ఏంటంటే ఓన్లీ ఐఫోన్ కి, లేదంటే ఓన్లీ ఆండ్రాయిడ్ కి యూజ్ చేసుకోవడానికి, లేదంటే డైరెక్ట్ డిఎస్ఎల్ఆర్ కి కనెక్ట్ చేసుకోవడానికి, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సో నేనైతే యూనివర్సల్ ఆర్డర్ పెట్టా. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 13,000 అలా పడింది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో కింద యా అక్కడే. అండ్ నెక్స్ట్ ఈ డబ్బా నాకు ఓపెన్ చేయలేదు బ్రో, మీకోసమే వెయిటింగ్, కుదరలేదు. సో డబ్బా అయితే చాలా బాగా ఇచ్చాడు, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికన్నా. అండ్ దీని తర్వాత ఇది లేపితే ఇక్కడ మళ్ళీ ఏదో డబ్బా ఇచ్చాడు. ఓ ఏదో బ్యాగ్ ఉంది. సో ఇది బ్యాగ్, ఏమేమి ఇచ్చాడో చూద్దాం ఈ బ్యాగ్ లో. ఇంకా దీనిలో అయితే ఏం లేదు. అండ్ ఈ బ్యాగ్ లో వచ్చేసి ఇది వచ్చేసి డెడ్ క్యాట్. దేనికి రా, ఫైనల్ గా ఈ డబ్బా అయితే ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. ఇలాంటి ఓపెన్ చేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. సో ఇప్పుడైతే మీరు ఏదైతే నా ఆడియో వింటున్నారో ఇది వచ్చేసి డైరెక్ట్ డిఎస్ఎల్ఆర్ మైక్ అన్నమాట. డైరెక్ట్ ఇది ఏ మైక్స్ పెట్టలేదు. సో ఇప్పుడు నుంచి మైక్ అయితే మంచిగా చేద్దాం. హోప్ఫుల్లీ దీనిలో ఛార్జ్ ఉండాలనుకుంటున్నా, ఎందుకంటే లాస్ట్ టైం 360 కొన్నప్పుడు ఇట్లాగే సీరియస్లీ సో ఓపెన్ చేసినమ్మటే 2 మైక్స్ అయితే ఇచ్చాడు. పెద్ద వెయిట్ ఏం లేదు, ఒక చిన్న రూపాయి బిళ్ళ కాయిన్ లాగా అయితే ఉంది. సో చూపించా కదా, మ్యాగ్నెటిక్ లైక్ దిస్. ఛార్జ్ లేదు, అగైన్ రిపీట్. సో ఇవైతే ఛార్జ్ అయితే అవుతున్నాయి. ఛార్జ్ అయిన తర్వాత నేను డైరెక్ట్ కెమెరాకి కనెక్ట్ చేసి అయితే వినిపిస్తా ఎట్లా ఉంది అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇలా బ్లూ లైట్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ బ్లూ లైట్స్ కనెక్ట్ అయిన తర్వాత గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ కెమెరాకి అయితే కనెక్ట్ చేస్తాను. ఒకసారి కనెక్ట్ చేసి ఎలా ఉందో వినిపిస్తాను. అక్కడ మైక్ ఆన్ చేయకుండా వచ్చేసి ఇక్కడ కూర్చొని మాట్లాడేశాను, చాలా మాట్లాడేశాను. తర్వాత వెళ్ళి రికార్డింగ్ చూసుకుంటే ఆడియో కొంచెం కూడా రాలేదు. సో అక్కడ చిన్న బటన్ ఉంటే అది ప్రెస్ చేస్తే ఇంకప్పటి నుంచి ఆడియో అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మీకు ఆడియో వినిపిస్తుంది కదా. ఏదైతే ఆడియో ఉందో ఇది వచ్చేసి మైక్లో నుంచి. ఇది క్వాలిటీ ఎట్లా ఉందో నాకైతే ఐడియా లేదు.
ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తున్నా దీన్ని. చాలామంది రికమెండ్ చేస్తేనే నేను పర్చేస్ చేశా. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 13,000 లిటరలీ. పెద్ద బొక్కే పెట్టింది నా పాకెట్కి అయితే. బట్ మంచిగా వస్తే మన హార్డ్ వర్క్కి ఇది వర్త్ అవుతుంది. సో దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుందో. హలో ఆల్మోస్ట్ ఐ హోప్ ఆడియో అయితే నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. పక్కన ఆటో వెళ్తుంది, ఆటో సౌండ్ వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. అండ్ మళ్ళీ అగైన్ అయితే ప్రెస్ చేసేస్తున్నా, మళ్ళీ గ్రీన్ లైట్ అయితే వెలిగింది. సో ఒకవేళ ఈ ఆడియో మంచిగా వినిపిస్తే నేను బయటకు తీసుకెళ్ళి మంచిగా చూపిస్తా ఇది ఎంత డిస్టెన్స్ వరకు, ఇది అరౌండ్ 300 మీటర్స్ వరకు పనిచేస్తుంది అని చెప్పారు. 300 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నట్టే. ఇంకా చాలా డిస్టెన్స్, లైక్ చాలా డిస్టెన్స్ నుంచి అయితే మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా కెమెరాకి నేను కూర్చున్న ప్లేస్కి ఒక 10 feet డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్లో ఆడియో ఎలా వస్తుందో చూడండి. మైక్ కింద డిస్టెన్స్లో పెట్టుకొని అయితే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని అయితే మాట్లాడుతున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇలా హ్యాండ్ చాపేసి ఇప్పుడు ఎలా వినిపిస్తుందో చూడండి. నాకు తెలియదు, ఇది నాకు ట్రయల్ మాత్రమే. మంచిగా అనిపిస్తే నేను ఈ వీడియోలో చెప్తాను నాకు ఎలా అనిపించిందో. ఎందుకంటే ప్రమోషన్ కాదు కాబట్టి జెన్యున్గా మాట్లాడుకుందాం. చలో ఇప్పుడైతే టెర్రస్ పైకి వెళ్దాం. ఫస్ట్ టెర్రస్ పైకి వెళ్ళి ఎంత డిస్టెన్స్ వరకు ఆడియో వస్తుందో చూద్దాం. చూసి ఇంకా ప్రొసీడ్ చేద్దాం బయటికి వెళ్ళడం. సారీ గైస్, నేను ఇందాక చెప్పాను కదా ఏదైతే బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కన నాయిస్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి. యాక్చువల్గా ఇది ఫస్ట్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్లోనే ఉంది. ఫస్ట్ ఎప్పుడైతే బటన్ ప్రెస్ చేస్తామో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అవుతుంది అనమాట. సో పక్కన ఉన్న నాయిస్ మొత్తం మనకి క్లియర్గా వినిపిస్తుంది. నేను ఇప్పుడే డేటా చెక్ చేసుకొని చెప్తున్నా. సో మైక్ అయితే ఇంత డిస్టెన్స్లో పెట్టుకుంటే చాలా బాగుంది. ఇక్కడ పెట్టుకుంటే అంత భయం కాదు, లైక్ హెవీగా వస్తుంది వాయిస్ అనమాట. ఇక్కడ పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఇది. అండ్ సో గైస్ ఇప్పుడు నేనైతే చాలా డిస్టెన్స్లో ఉన్నా. ఆల్మోస్ట్ ఒక 20 మీటర్స్ అనుకుంటా, 20 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా. 20 మీటర్స్ నుంచి ఇప్పుడైతే వినండి నా ఆడియో ఎలా వస్తుంది అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్ నాకైతే పెట్టే ఆప్షన్ లేక నేను ఫోన్ ఒక దగ్గర పెట్టా. సో ఇది నా ఫోన్లో నుంచి యాంగిల్ అయితే, బట్ వాయిస్ అయితే నేను కెమెరాలో నుంచే పెడతాను. ఎగ్జాక్ట్ ట్యాంక్ మీద ఫోన్ ఇచ్చి కెమెరా అయితే పెట్టాను నేను ఇంత డిస్టెన్స్లో. ఎందుకంటే ట్రైపోడ్ నాది బ్రేక్ అయిపోయింది అనమాట. చాలా డిస్టెన్స్ అయితే ఉంది ఆ డిఎస్ఎల్ఆర్కి నాకు. సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆపేసి నేను మాట్లాడుతున్నా. నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఐ హోప్ అంత క్లియర్ ఉండదు. జస్ట్ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే మ్యాజిక్లా మారిపోద్ది అన్నారు. బట్ ఇక్కడ మ్యాజిక్ అయిందో ఏమైందో నేను కిందకి వెళ్ళి ఎడిట్ చేసేటప్పుడు నేను చూసుకోవాలి. సో ఇప్పుడు పక్కింటి ఎలాగో లేదు కాబట్టి గోడ కొంచెం వెనక్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నా. సో చలో కెమెరా యాంగిల్ సెట్ చేసి ఆ గోడ దూకి ఇంకా డిస్టెన్స్ ఎక్కువ పెరుగుతుంది కదా. సో ఇప్పుడు ఆడియో వింటున్నారు కదా, నేనైతే కెమెరా పక్కనే ఉన్నా. ఇప్పుడు ఆ పక్కింటి డాబాకి అయితే నేను వెళ్ళడానికి చూస్తున్నా. సో ఇప్పుడు ఏదైతే మీరు వింటున్నారో ఆడియో ఇది పక్కింటి వాళ్ళ డాబా అన్నమాట. ఐ హోప్ నేను క్లియర్గా ఉన్నా. సారీ. ఇంకా యాక్చువల్లీ నా డిఎస్ఎల్ఆర్ ఫోన్ ఇంత డిస్టెన్స్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. ఆడియో అయితే క్లియర్ వస్తుందని చెప్పి అనుకుంటున్నా. మైక్ అయితే ఇక్కడ ఉంది, ఇంకా డిస్టెన్స్. సో మా పక్కింటి వాళ్ళ డాబా చివరి వరకు అయితే నేను వచ్చేసాను. ఇప్పుడు ఆడియో ఎలా ఉందో చూడండి. నేనైతే చాలా స్లోగా మాట్లాడుతున్నా, లైక్ ఫోన్లో మనం ఎలా మాట్లాడతామో అలా మాట్లాడుతున్నా. అండ్ ఇక్కడ కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే టెస్ట్ చేద్దాము. ఇది వచ్చేసి నార్మల్, మీకు పక్కన వెహికల్స్ సౌండ్స్ ఇవన్నీ వినిపిస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తా. జస్ట్ సింగిల్ ట్యాప్ అనమాట. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళు చూస్తే మళ్ళీ వేసేస్తారు. వినమ్రత. చలో లెట్స్ గో.
కనిపిస్తున్నా అనుకుంటా, చాలా డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఉన్నా నేను, ఇక్కడ ఎగ్జాక్ట్గా. అండ్ మన వ్యూ చూడండి. మన విజయవాడకి బాధైనా సంతోషమైన కోపమైన దుఃఖమైన ఫస్ట్ ప్రిఫర్ చేసే ప్లేస్ కృష్ణమ్మ. ఈ ప్లేస్ వచ్చేసి చాలా, అండ్ నేనైతే ఇక్కడికి మైక్ టెస్ట్కి అయితే వచ్చేసా. ఎంత డిస్టెన్స్ ఉందంటే ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ ఉంది నాకు నా ఫోన్కి. ఇంత డిస్టెన్స్లో నేను మైక్ ఇట్లా పెట్టుకొని మాట్లాడుతున్నా. ఐ హోప్ మై ఆడియో ఈజ్ క్లియర్. అండ్ పక్కన రైల్వే ట్రాక్ ఉంది, దాని మీద ట్రైన్ వెళ్తుంది. ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ట్రై చేద్దాం దీనిలో. అండ్ నేనైతే ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ అయితే తీసుకురాలేదు, నేనైతే ఇప్పుడు ఫోన్లో నుంచి అయితే మాట్లాడుతున్నా. ఈ ఆడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ ఎంత డిస్టెన్స్ అంటే ఒక 100 మీటర్స్ ఉంటుంది. ఇంకొంచెం డిస్టెన్స్ వెళ్ళి ఒక 200 మీటర్స్ అట్లా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ చూపిస్తా. కొంచెం డిస్టెన్స్ ఉంటే వాయిస్ అయితే బాగా వస్తుంది. మరీ ఎక్కువ దూరం వెళ్ళిపోతే అంత లాగలేకపోతుంది అనమాట ఇదైతే. అండ్ ఒక 100 మీటర్స్ అంటే ఓకే, 100 మీటర్స్ కూడా కాదు యాక్చువల్లీ, కొంచెం డిస్టెన్స్ మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ అయితే చేయలేం. ఒక 100 మీటర్స్ చాలన్నమాట. ఒక 100 మీటర్స్ అయితే వాయిస్ సూపర్బ్ వస్తుంది. ఇప్పుడు కొంచెం డిస్టెన్సే. సో ఈ మైక్ గురించి అయితే ఇంతే. So that's it for today, guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is AD on Superbike signing out.